హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి విన్ను. ఈరోజైతే ఆర్మీ క్వార్టర్స్లో దివాళీ మేళా అయితే జరగబోతుందండి. నేను ఇంతకు ముందు ఉన్న క్వార్టర్స్ ఉండేటప్పుడు ఇంటికైతే వెళ్ళిపోయే వాళ్ళం దివాళీకి. కానీ ఇయర్ అయితే మాత్రం దివాళీ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మేళాకైతే అందాను. ఫస్ట్ టైం అండి మేళా జరగడం. కానీ చూడ్డానికైతే మస్త్ అనిపించింది. చాలా చాలా బాగుందన్నమాట. సో ఎండ్ వరకు వీడియో చూడండి, మీరు కూడా మిస్ కావద్దు. ఆర్మీ క్వార్టర్స్లో ఈ మాత్రం ఉండాలి అనుకుంటారు. ఫస్ట్ అయితే దివాళీ మేళా వెల్కమ్ బ్యాన్ అని చెప్పేసి ఈ విధంగా అయితే డెకరేషన్ చేశారండి. అసలు ఈ డెకరేషన్కే సగం ఫిదా అయిపోవాలి. చాలా బాగా చేశారు. ఇది ఒకటే కాదండి, మొత్తం అంతా కూడా. ఇక్కడ ఏంటంటే మెయిన్ కిడ్స్కి అయితే ఎక్కువ బెనిఫిట్స్ అనమాట. పిల్లలు ఆడుకోనికి చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. జంప్ అని చెప్పేసి, ఇంకా స్లైడ్స్, జైంట్ వీల్ ఇవన్నీ కూడా అండి. అండ్ వీళ్ళు ఏంటంటే రాజేష్ అన్న, అనుష అక్క వాళ్ళనమాట. వీళ్ళు కూడా తెలుగు వాళ్ళే. సో వాళ్ళు మేము కలిసి అయితే వచ్చాము. రియాన్షి పాప చాలా క్యూట్గా ఉంటుంది అండి, చాలా అల్లరిది కూడా. ఇక్కడ ఏంటంటే స్టాల్స్ పెట్టారనమాట. ఒక్కొక్క యూనిట్ నుండి ఒక్కొక్క స్టాల్ అనమాట. సో ఫైనల్గా ఇక్కడ దివాళీకి ఎవ్రీ ఇయర్ కూడా లాటరీ టికెట్స్ అయితే తీస్తారంటండి. టికెట్ 200 రూపీస్, కానీ గిఫ్ట్స్ కూడా అలానే ఉంటాయి. బుల్లెట్ బైక్స్, స్కూటీ, ఫ్రిడ్జ్ ఇటువంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఈ లాస్ట్ ఇయర్ అయితే తీసారంట. మా హస్బెండ్ ఇయర్ అయితే టికెట్స్ అయితే ఏం కొనలేదు. ఇంకా విన్ను మేము వాళ్ళంతా నడుచుకొని వెళ్ళేటప్పుడు ఇక్కడ ట్రైన్ చూసిందంటే మా విన్ను అసలు ఆగదు కదా. సో రియాన్షిని పెట్టుకొని ట్రైన్ అయితే వెళ్ళింది. 2 మినిట్స్కి 100 రూపీస్ అంట టికెట్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జైంట్ వీళ్ళు పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు. కానీ నాకు భయం అని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు. ఇక్కడ ఏంటంటే స్లైడ్ అనమాట. ఈ స్లైడ్స్లో విన్ను ఇంకా చూసిన కాంచి రాదు. ఇది కూడా 100 రూపీస్ కాస్ట్. సో ఇక్కడ కొంతసేపు ఆడుకొని ఆ విధంగా అయితే చూడడానికి వెళ్ళామండి. ప్రతి స్టాలు అయితే చాలా బాగుందనమాట. ఓన్గా హ్యాండ్మేడ్తో చేసినవే ఇక్కడ పెట్టారనమాట. అస్సలు నేనైతే 4 అయింది, 4:30, 4కి ఇలా వెళ్ళానండి. అప్పటికే ఇంకా జరుగుతున్నాయంట. మీకు తెలుసు కదండి, నాకు హ్యాండ్ బ్యాగ్స్ పిచ్చని. స్టాల్లో కూడా హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్మేడ్ ఉంటే అక్కడ చూడడానికైతే వెళ్ళామండి. సో ఇక్కడ ఏంటంటే లాటరీ అయితే తీస్తున్నారని మా హస్బెండ్ వాళ్ళు అటు సైడ్ వెళ్ళిపోయారు చూడడానికి ఎవరికొచ్చిందా అని చెప్పేసి. అండ్ ఇక్కడ సౌత్ ఫుడ్ అయితే పెట్టారు కానండి, కాస్ట్లు చూస్తే దిమ్మ తిరిగిపోయింది. మసాలా దోశ వచ్చి 250 రూపీస్ అన్నారు. అండ్ ఇక్కడ పానీపూరి ఇవన్నీ కూడా కాస్ట్లు పెట్టి ఈ విధంగా అయితే ఉన్నారు. సన్ అయితే డౌన్ అవుతుంది. డౌన్ అయ్యే కొద్ది జనం కూడా ఎక్కువగానే వస్తున్నారు ఇంకా. సో ఫైనల్గా అయితే అందరూ కూడా మొత్తం అందరూ బుల్లెట్స్ 2, స్కూటీలు 2 అండి. ఎవరికి వస్తాయని ఆత్రంగా చూసారు. ఫైనల్గా రిజల్ట్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ విన్న వాళ్ళు అయితే పాప్కార్న్ తింటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కూల్ డ్రింక్ జ్యూసెస్ అయితే తాగారు. మరీ ఎక్కువ అయితే మంచు ఎక్కువ పడుతుంది, జలుబు చేస్తుందని ఇంకా పాప్కార్న్స్ అయితే తీసుకొని వీళ్ళైతే తింటున్నారండి. సో మా విన్ను అయితే పట్టుకోమని ఇస్తే నేను తిన్నానని చాలా కోప్పడింది కూడా. సో రియాన్షి అల్లరికైతే ఇంకా చెప్పనవసరం లేదు. చాలా అల్లరి చేస్తుంది, అంతే క్యూట్గా ఉంటుంది. వాళ్ళ అమ్మ చాలా భరిస్తుందండి దాన్ని మాత్రం. అండ్ ఇక్కడ ఏంటంటే లైట్స్ అన్నీ సడన్గా ఆఫ్ చేసేసారు. మీకు చెప్పాను కదా, 2 బుల్లెట్స్, 2 స్కూటీస్ అండి. వీటితో పాటు ఎల్ఈడి టీవీ, ఫ్రిడ్జ్ అండి. ఇవి ఒకటే కాదండి, చిన్న చిన్న ఐటమ్స్ నుండి అనమాట. సో మొత్తం అన్నీ కూడా గిఫ్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇక్కడ లైట్స్ ఆఫ్ చేసి కంటిన్యూగా పేల్చారండి మతాబులు. అస్సలు లైఫ్లో ఎప్పుడు కూడా నేను చూడలేదు. మా ఊర్లో దొలేల రోజు అయితే స్టేడియంలో అయితే పేలుస్తారండి, కానీ దానికి త్రిబుల్ ఉందన్నమాట. ఇది కంటిన్యూగా నాకు ఫోన్ పట్టుకొని కూడా హ్యాండ్ పెయిన్ వచ్చిందండి. అంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ పైగానే 1 అవర్ ఇలా వరకు మనకైతే ఇక్కడ మతాబులు అయితే కంటిన్యూగా కాలుస్తూనే ఉన్నారు. కాల్స్తున్నంత సేపు జనాలు కదలలేదండి. ఆ లైటింగ్ అంతా కూడా మొబైల్సేనండి. ఎవరు మొబైల్ ఆపలేదు, జనాలు అన్ని వాళ్ళే కదలట్లేదనమాట. ఇవేంటంటే మధ్యలో చిన్న చిన్న లైట్స్‌లా ఉన్నాయి కదా, అవి గాలివి ఉంటాయి కదండీ, గాలి దీపాలు. సో అవన్నమాట. ఇంకా ఫైనల్‌గా అయితే చూస్తున్న కొలిది చూడాలనిపించేది. అన్ని మతాబులైతే పేల్చారండి. సో ఇక్కడ ఏంటంటే ఫైనల్‌గా మతాబులు పేల్చేసిన తర్వాత సడన్‌గా అందరూ కామ్‌గా ఉన్న టైంలో ఒక్కసారిగా ఇండియా ఫ్లాగ్ సాంగ్ వచ్చింది. రాంగానే ఇంక అందరూ అలర్ట్ అయ్యి ఒక్కసారిగా లైట్స్ అన్నీ ఆన్ అయిపోయినాయండి. భలే అనిపించింది. ఫస్ట్ టైం ఆర్మీ క్వార్టర్స్‌లో దివాళీ సెలబ్రేషన్స్ చూడడము. అండ్ నేను కూడా ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకున్నాను. చాలా బాగుంది. లైట్స్ అన్నీ ఆన్ అయిపోయినాయి ఒక్కసారిగా. సో ఈ మతాబులు కాల్చేసిన తర్వాత ఎవరి మట్టుకు వాళ్ళు ఇంటికైతే వెళ్ళిపోయారండి. మా హస్బెండ్‌కి ఆ రోజైతే డ్యూటీ అయితే ఉంది. సో మమ్మల్ని వదిలేసి వెళ్ళి డ్యూటీ చూసుకొని మళ్ళీ
తర్వాత వచ్చారు. ఈలోపే మొత్తం అందరూ కూడా ఖాళీ అయితే చేసేస్తున్నారండి. స్టాల్స్ అన్నీ కూడా పూర్తిగా ఖాళీ అయితే అయిపోయారు జనము. ఇంకా మా హస్బెండ్ అయితే ఫైనల్‌గా వచ్చేసారు. వచ్చేసి మేము కూడా ఒక అంతవరకు నాకు రాజేష్ అన్న వాళ్ళు, ఇంకా రాంబాబు అన్న వాళ్ళందరూ కూడా తోడైతే ఉన్నారు. సో, అప్పటికి ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు. మేము కూడా కొన్ని కొన్ని ఫోటోస్ తీసుకున్నా. అవి మీతో షేర్ చేస్తున్నానండి. అండ్ మా విను అయితే ఇంకా ఫోటోస్‌కి బానే పోజెస్ ఇచ్చింది. ఎప్పుడు ఎక్కువగా పోజెస్ అనేది ఇవ్వదనమాట. అండ్ ఫైనల్‌గా ఇదండి మా ఆర్మీ క్వార్టర్స్‌లో దీపావళి మేళా. చాలా అంటే చాలా జరిగింది. అండ్ తెలుగు వాళ్ళందరం కూడా ఫోటోస్ తీసుకొని ఎంజాయ్ చేసాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.